ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ ఉద్యమకారుడు నందిని సిద్ధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. వచన కవిత్వ విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ ఆయనకు పురస్కారం ప్రకటించింది. నందిని సిద్ధారెడ్డి రచించిన అనిమేష కవితా సంపుటికి అత్యున్నత అవార్డు లభించింది. సిద్ధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహా ప్రముఖులు, రచయితలు హర్షం వ్యక్తం చేశారు. ప్రఖ్యాత కవి, రచయిత, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడు డాక్టర్ నందిని సిద్ధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. 2025వ సంవత్సరానికి గాను ఈ అవార్డు వరించింది. కరోనా కాలంలో ఆయన రచించిన అనిమేష దీర్ఘ కవితా సంపుటిని వచన కవిత్వం విభాగంలో ఎంపిక చేశారు. కరోనా కాలపు కన్నీటి దృశ్యాలు, మనిషి ఎదుర్కొన్న జీవన బీభత్సాన్ని అనిమేషలో సిద్ధారెడ్డి ఆవిష్కరించారు. ఒక బాధ కాదు, అది సమాజపు సామూహిక వేదన అని చాటారు. కేంద్ర సాహిత్య అకాడమీ 2025 సంవత్సరానికి గాను వివిధ సాహిత్య ప్రక్రియల్లో కలిపి మొత్తంగా 24 మంది రచయితలను ఎంపిక చేసింది. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి నందిని సిద్ధారెడ్డి ఒక్కరే ఈ అవార్డుకు ఎంపికయ్యారు. నందిని సిద్ధారెడ్డి సిద్దిపేట జిల్లా కొండపాక మండలం బందారంలో 1955 డిసెంబర్ 6న జన్మించారు. తండ్రి పేరు బాల్ సిద్ధారెడ్డి, తల్లి రత్నమాల, భార్య మల్లీశ్వరి, కూతురు వీక్షణ. తండ్రి బాల్ సిద్ధారెడ్డి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని రజాకార్లను వ్యతిరేకంగా ఉద్యమించారు. కమ్యూనిస్టు సిద్ధాంతాలు కలిగిన తండ్రి ప్రభావం నందిని సిద్ధారెడ్డిపై పడింది. 9వ తరగతి చదువుతున్న రోజుల్లోనే పద్య సాహిత్య సృజన చేశారు. బాల్య దశలోనే కొమరవెల్లి మల్లికార్జున స్వామిపై మల్లికార్జున శతకం రాశారు. అది అచ్చు కాలేదు. తర్వాత తెలుగు ఉపాధ్యాయుడు అష్టకాల నరసింహస్వామి ప్రోత్సాహంతో వచన కవిత్వంపై దృష్టి మళ్లించారు. 50 ఏళ్లుగా ఆయన సాహిత్య సృజన చేస్తూ సామాజిక స్పృహతో వచన కవిత్వం రాశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తెలుగు సబ్జెక్టులో ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి చేసిన సిద్ధారెడ్డి మెదక్, సిద్దిపేట డిగ్రీ ప్రభుత్వ కాలేజీల్లో తెలుగు లెక్చరర్గా పనిచేశారు. నందిని సిద్ధారెడ్డి మొదటి నుంచి అభ్యుదయ, విప్లవ భావజాలంతో సామాజిక నేపథ్యంలో కవిత్వం రాశారు. ఆయన కవిత్వం నిండా తెలంగాణ మట్టి వాసన, మానవీయ విలువలు పరిమళిస్తాయి. మొదటి నుంచి తెలంగాణవాది. 1969 తెలంగాణ ఉద్యమంలో సైతం విద్యార్థిగా పాల్గొన్నారు. 1986లో మంజీరా రచయితల సంఘం ప్రారంభించి ఉమ్మడి మెదక్ జిల్లాలోని అభ్యుదయ కవులను ఏకం చేశారు. 1996లోనే నందిని సిద్ధారెడ్డి నేతృత్వంలో మంజీరా రచయితల సంఘం ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతను తెలియజేస్తూ తీర్మానం చేసి ప్రకటన చేసింది. 2001లో కేసీఆర్ ప్రారంభించిన ఉద్యమంలోనూ కీలక పాత్ర నిర్వహించారు. ఉద్యమాన్ని ప్రభావితం చేసిన పాటల్లో ఆయన రాసిన నాగేటి సాలల్లా అనే తెలంగాణ పాట ఒకటి. నందిని సిద్ధారెడ్డి గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం అంటే తెలంగాణ మట్టిని బొట్టుగా పెట్టుకున్నది కేంద్ర సాహిత్య అకాడమీ. ఇది ఈ అస్తిత్వానికి, ఈ ప్రాంత పోరాట గానానికి, ఈ ప్రాంత సంవేదనలకి అద్దం పట్టినటువంటి కవిత్వానికి దక్కినటువంటి గౌరవం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ నందిని సిద్ధారెడ్డిని తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ గా నియమించి గౌరవించారు. సాహిత్య అకాడమీ చైర్మన్ గా నందిని సిద్ధారెడ్డి సమర్థంగా పనిచేశారు. అనేక పుస్తకాలను ప్రచురింపచేశారు. కేసీఆర్ సారథ్యంలో నందిని సిద్ధారెడ్డి నేతృత్వంలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు నభూతో నభవిష్యతి అన్న రీతిలో జరిగాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధారెడ్డికి ₹1 కోటి నగదు బహుమతి, 250 గజాల స్థలం ఇవ్వడానికి ప్రతిపాదన చేసింది. తెలంగాణ తల్లి విగ్రహ స్వరూపాన్ని మార్చటం, అధికారిక ముద్రలో తెలంగాణ చిహ్నాలను తొలగించడం వంటి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఆయన ఆ పురస్కారాన్ని తిరస్కరించారు. నందిని సిద్ధారెడ్డికి అవార్డు దక్కడంపై తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. నందిని సిద్ధారెడ్డిని అభినందిస్తూ కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
కరోనా సందర్భంగా ప్రపంచం ఎదుర్కొన్న సంక్షోభాన్ని, ముఖ్యంగా మానవ సంబంధాల విచ్ఛిన్నతలను కవిత్వం ద్వారా హృదయంగా చిత్రీకరించిన దీర్ఘ కవితా సంపుటి నందిని సిద్ధారెడ్డి అన్నారు కేసీఆర్. అనిమేషకు ఈ అవార్డు రావడం గొప్ప విషయమని కొనియాడారు. తెలంగాణ మట్టి వాసన తెలిసిన కవిగా తన సాహిత్యం ద్వారా తెలంగాణ జీవితాన్ని అక్షరబద్ధం చేసిన తెలంగాణ గర్వించదగ్గ కవి నందిని సిద్ధారెడ్డి అని కేసీఆర్ అన్నారు. సిద్ధారెడ్డి అనేక రచనలు చేశారు. మొదట భూమి స్వప్నం అనే కవితా సంపుటిని 1985లో వెలువరించారు. ఆ తర్వాత సంభాషణ, దివిటి, ప్రాణహిత, ఒక బాధ కాదు, నది పుట్టువడి, ఇగురం, ఆవర్తనం, నాగేటి సాలల్లా, ఇక్కడి చెట్లగాలి, చిత్రకన్ను, బందారం కథలు, కరోనా నేపథ్యంలో అనిమేష అనే దీర్ఘ కవితా సంపుటిని వెలువరించారు. ఇటీవలే నాగటితరం అనే నవలను కూడా రచించారు. ఆయన రచనలకు అనేక అవార్డులు, పురస్కారాలు లభించాయి.